జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ ఇద్దరు నటించినటువంటి వార్ 2 తెర మీదకి రాబోతుంది ఈ నెల 14వ తారీఖు నుంచి. వాస్తవంగా తెలుగు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్కి సినిమాలు రాకుండా చూసేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. అలాంటి సందర్భంలో ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ని ఓ పక్కన టార్గెట్ చేసే వర్గాలు ఎవరెవరు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి, దాని గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అయితే తన ప్రతిభతో తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దేవరా తర్వాత మరొక సినిమా లభించని మరొక సినిమా అవ్వలేదు. అంతకుముందు ఉన్నటువంటిది త్రిబుల్ ఆర్ సక్సెస్, ఆస్కార్ తర్వాత ఇప్పుడు ఇది నేషనల్ అంటే జాతీయ సినిమా అయిపోయింది. అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. అటు హృతిక్ రోషన్ కాబట్టి నార్త్ ఇండియా, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి సౌత్ ఇండియా, ఇద్దరిది కాంబినేషన్ కాబట్టి ఆల్ ఇండియా, అలాగే వరల్డ్ వైడ్గా ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో వార్ 2 దేశభక్తితో కూడినటువంటి సినిమా కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇంకోటి హృతిక్ సాధారణంగా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని ప్రశంసించడానికి వెనకాడతారు. అట్లాంటిది అసలు డ్యాన్సులో అతన్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి, ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేకుండా అలా వచ్చేస్తాడు, ఇలా స్టెప్లు వేసేస్తాడు, ప్లస్ అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను లాంటి మాటలు మాట్లాడాడంటే ఏ స్థాయిలో అతని ఇన్ఫ్లుయెన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నది కనబడుతుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్ చేసుకుంటున్నారు. ఏంటంటే హృతిక్ రోషను తన అభిమానులకు పిలుపునిస్తూ ఇకపైన హ్యాష్ ట్యాగ్ అంటే ఈ వార్ 2 సినిమాకి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగులు పెట్టండి అంటూ హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నటువంటిది పెట్టమని చెప్పి తను హ్యాష్ ట్యాగ్ సంబంధించి అంటే ఇది ఒక హ్యాష్ ట్యాగ్ని సూచించాడు. @ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ అనే జోడించండి ప్రతిసారి మీరు టైటిల్ కామెంట్ చేసినప్పుడు, పోస్టులు చేసినప్పుడు. అంటే మరొక వైపున జూనియర్ ఎన్టీఆర్ వచ్చేటప్పటికి హ్యాష్ ట్యాగ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ పెట్టండి అని చెప్పేసి చెప్తూ, ఇదే కదా మనం అనుకుంది, నువ్వేంటి ఇట్లాగా మళ్ళీ మాట మారుస్తున్నావు అంటూ హృతిక్తో ఓ రకంగా సోషల్ మీడియాలో సరదా యుద్ధం చేశారనమాట. మీరు చెప్పేది అంతా బాగానే ఉంది తారక్, కానీ హ్యాష్ ట్యాగ్ మాత్రం నాదే ఉపయోగించాలి, ఈ విషయాన్ని పెద్దది చేయబాకండి అంటూ హృతిక్ స్వీట్ వార్నింగ్ ఇస్తే, నేను చెప్పేది బాగుందని మీరు అన్నారంటే నేను గెలిచినట్టే కదా హృతిక్ సార్ అంటూ ఇటు తిను ఆన్సర్ చేసినట్టుగా పెట్టి ఎన్టీఆర్ ఎమోజీని కూడా పోస్ట్ చేయడం, దాంతో ఇదేదో వాళ్ళిద్దరి మధ్యన వార్ అన్నటువంటిది క్రియేట్ చేయడం ద్వారా పబ్లిక్లో ఒక చర్చని తీసుకురావడం అన్నటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఒక కొత్త తరహా పబ్లిసిటీ స్టంట్ అనమాట.